పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేనైతే ఇప్పుడు నుమాయిష్కి వెళ్తున్నాను, నాంపల్లి ఎగ్జిబిషన్ కి. షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అది కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు నుమాయిష్ అయితే అస్సలు మిస్ అవ్వరు. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు నాకు అన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ ఫీడ్స్ వస్తున్నాయి, లైక్ వాట్ ఐ బాట్ ఫ్రమ్ నుమాయిష్ అని చెప్పి. సో ఇంకా ఫైనల్ గా నేను కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళిన. లెట్స్ ఎక్స్ప్లోర్ నౌ. అండ్ కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం నుమాయిష్ కి వెళ్లే వాళ్ళైతే ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అన్నది చాలా పెద్ద ఎగ్జిబిషన్ కాబట్టి మనకి టోటల్ గా 3 గేట్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాను. గేట్ నెంబర్ 2 నే ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇక్కడ బయట మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటది, చాలా స్టాల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కూడా తీసుకుందాము. అండ్ నాకు ఆక్సిడైజ్ అంటే పర్సనల్ గా చాలా ఇష్టం. ఇంకా ఫస్ట్ నేను బయట షాపింగే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే వన్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ మనం తిరిగి వచ్చే లోపు అలసిపోతాము, ఇంకా బయట చేయలేమని చెప్పి ఫస్ట్ బయటవి చూసేస్తున్నాను. సో మీరు కూడా బయటవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇంకా బ్రేస్లెట్స్ టైప్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి. వాళ్ళు మనకి స్టార్టింగ్ 150 అని చెప్తారు కానీ 100 వరకు ఇచ్చేస్తారు. అండ్ ఇంకా మనకు బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే 80 కూడా ఇస్తారు. ఇప్పుడు నేను చూపించే ఇయర్ రింగ్స్ అయితే ఏవన్నా 100 రూపీస్ అనమాట. ఫిబ్రవరి 15th కి నుమాయిష్ అన్నది క్లోజ్ అయిపోతుంది కదా, సో ఈ లాస్ట్ 3-4 డేస్ అప్పుడు మాత్రం ఇంకా మనకి 80 రూపీస్ కి అట్లా కూడా ఇచ్చేస్తారు. చాలా వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ ఆక్సిడైజ్ లో కూడా ఉన్నాయి అనమాట. చిన్నవి అయితే కొంచెం 50 రూపీస్ కి అట్లా ఇస్తున్నారు, పెద్ద సైజ్వి అయితే 100 రూపీస్ అంటున్నారు. అండ్ ఇంకా చైన్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇట్లా పెద్ద స్టోన్స్ లాగా కనిపించే లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి, వీటి నేమ్ ఏంటో నాకు కరెక్ట్ గా తెలియదు. అండ్ రోజ్ గోల్డ్ లో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, ఇవి 150 to 200 చెప్తున్నారు. ఎగ్జిబిషన్ లోపలతో కంపేర్ చేస్తే మనకి బయటనే ఎక్కువ కలెక్షన్ ఉంటది, అంటే ఇట్లాంటి కలెక్షన్స్. అండ్ కాస్ట్ కూడా బయటనే కొంచెం తక్కువ ఉంది లోపల వాటి కంటే. గేట్ టు ఫ్రంట్ లైన్ మొత్తం ఇంకా ఇవే ఉన్నాయి అనమాట. సో ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా నేనైతే బయట అట్లట్లో కొంచెం షాపింగ్ చేసేసిన, ఇంకా లోపలికి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉన్నాయంట. సో మేమైతే ఆఫ్లైన్ లోనే తీసుకుంటున్నాము. అండ్ బిలో 5 years కిడ్స్ కి అయితే ఫ్రీ. ఇదైతే గేట్ టు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వీకెండ్స్ లో వెళ్తే చాలా రష్ ఉంటదని చెప్పి నేను మండే రోజు వెళ్ళిన అనమాట. అది కూడా అరౌండ్ 12 o'clock అట్లా వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది అందరూ నాలానే ఆలోచిస్తున్నారు. సో చాలా మంది పబ్లికే ఉండే ఆ టైం కి కూడా. ఈచ్ పర్సన్ కి 50 రూపీస్ టికెట్. ఆన్లైన్ టికెట్స్ తీసుకోవడం కంటే ఆఫ్లైన్ లో అప్పటికప్పుడు క్యాష్ ఇచ్చి తీసుకున్న వాళ్ళే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు లోపలికి. అండ్ ఎంతకన్నా బెస్ట్ అని చెప్పి ఫోన్ పేల మీద ఆధారపడకుండా క్యాషే క్యారీ చేసిన అనమాట నేను కూడా. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇంకా ఫస్ట్ టైం నుమాయిష్కి వచ్చే వాళ్ళైతే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు క్యాష్ క్యారీ చేసుకోవడం బెటర్. అండ్ మీకు ఆక్సిడైజ్ జ్యువెలరీ కావాలి అంటే మాత్రం గేట్ 2 దగ్గర అయితే కలెక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి గేట్ 2 చూస్ చేసుకోవాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి బెడ్ షీట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు మాత్రం మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కి వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళండి, అక్కడే మనకి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట. నేనైతే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోయినా అనమాట. ఇంకా నాకు కొంచెం టైం వేస్ట్ అనిపించింది, అక్కడ సైడ్ అంత కలెక్షన్ ఏం అనిపించలేదు నాకు అసలు. సో ఇంకా అట్లా చుట్టూ తిరిగి మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోయినా. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి రైట్ సైడ్ లోనే ఉంటుంది అనమాట. మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. సో నేను తీసుకోవాలన్న ఉద్దేశం నాకేం లేకుండే, సో నేను బార్గెన్ చేయలేదు. జస్ట్ ప్రైస్ 1-2 అడిగినా నాకు ఎక్కువ అనిపించింది, ఇంకా నేను జస్ట్ ఇట్లా వీడియో తీసుకొని బయటికి వచ్చేసిన. కానీ షో పీసెస్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనము ఎగ్జిబిషన్ కి వెళ్లే ముందే ఒక ప్లాన్ తో వెళ్ళాలన్నమాట. లైక్ మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఒక కరెక్ట్ ప్లాన్ వేసుకొని వెళ్ళాలి, అప్పుడే మనం వెళ్ళినందుకు సాటిస్ఫై అవుతాము. లేదు అని అంటే మళ్ళీ అప్సెట్ అయిపోయి వచ్చేస్తాం ఇంటికి. ఇంకా నాకు ఏమనిపించిందంటే ఒక్క రోజులో ఈ ఎగ్జిబిషన్ అంతా ఎక్స్ప్లోర్ చేయలేము అనిపించింది. మనం ఏం కొనాలి అనుకుంటున్నామని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తే ఓకే, కానీ ఏదంటే అది తీసుకుందాము చూద్దాము అని వెళ్తే మాత్రం ఒక్క రోజులో అది అవ్వదు. సో నేను చెప్పేది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వెళ్లే వాళ్ళు మాత్రం కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు అన్నది చూసి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఈ వుడ్ ఐటమ్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రైసెస్ కూడా అంతే చెప్తున్నారు, చాలా ఎక్కువ చెప్తున్నారు ప్రైసెస్ కూడా. నాకైతే ఇవి కొనే ఉద్దేశం ఏం లేకుండే, విండో షాపింగ్ చేసినట్టు జస్ట్ చూసి వచ్చేసాను అనమాట అంతే. పోపుల్ డబ్బా ప్రైస్ వచ్చేసి 1500 అంట. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, బట్ ఎక్కువ రోజులు ఉంటాయా లేదా అన్నది ఇంకా నాకు తెలియదు, వాటి గురించి అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ దుపట్టాస్ చాలా లెంత్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. హాఫ్ శారీ మీదికి అట్లా చాలా బాగుంటాయి ఇవి. సో ఫస్ట్ నేను రైట్ సైడ్ వెళ్ళినా అన్న కదా, ఇంకా నాకు అటు సైడ్ అంత నచ్చలేదు అనమాట. సో ఇంకా నేను మళ్ళీ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోయినా. ఇప్పుడు అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్ని కొని ఇంట్లో జమ చేసే బదులు కావాల్సినవే తీసుకుందాము అని చెప్పి నేను నాకు కావాల్సిన బట్టలు మాత్రం
మాత్రమే షాపింగ్ చేశానన్నమాట. రైట్ సైడ్ కి వచ్చిన వెంటనే సెకండ్ ఆర్ థర్డ్ షాప్ లో ఇవి ఉన్నాయి. లైక్ 1000 కి 3 షార్ట్ కుర్తీస్ అన్నమాట. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుండే అన్నమాట. సో నాకు నచ్చి నేను కూడా 1000 కి 3 తీసుకున్నాను. ఇక్కడ మార్నింగ్ 11 o'clock నుండే షాప్స్ అన్నవి ఓపెన్ చేసేస్తున్నారు అన్నమాట. సో మార్నింగ్ టైమ్ లో వెళ్ళడమే బెస్ట్. ఇంకా మనకి ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఇంకా చాలా రష్ అవుతూ ఉంటే ఇంకా కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు కూడా ప్రశాంతంగా షాపింగ్ అయిపోవాలంటే మాత్రం డే టైమ్ లోనే వెళ్ళడం బెస్ట్. లేదు నేను ఉన్న స్టాల్స్ అన్ని చూస్తానంటే 3-4 తర్వాత వెళ్తే మనకి అన్ని స్టాల్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ 1000 కి 3 షార్ట్ కుర్తీస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు. నాతో పాటు మా టోను కూడా వచ్చిందనమాట. నేను బట్టల పిచ్చిలో నేనుంటే వాడేమో బొమ్మల పిచ్చిలో వాడున్నాడు. లైక్ బొమ్మల షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఆ కార్ కావాలి, ఈ కార్ కావాలి అని చెప్పి ఒకటే సతాయిస్తున్నాడు వాడు. అండ్ ఈసారి ఎగ్జిబిషన్ లో క్రాకరీ కూడా చాలా హిట్ అయింది. బట్ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నా ప్లానింగ్ లో అదేం లేదు. అండ్ నేను మెయింటైన్ చేయలేను అనమాట వీటిని ఎక్కువగా. సో అక్కడ చూస్తున్నారు కదా 1 kg 399 అని చెప్పి చాలా మంది తీసుకుంటున్నారు. అండ్ ఈ షార్ట్ కుర్తీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. బట్ నేను తీసుకోలేదు అది. ఎందుకంటే వైట్ ని నేను ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేను అనమాట. బట్ నా కళ్ళకి వైటే ఎక్కువ నచ్చుతున్నాయి. నేను అన్ని ఆఫ్ వైట్ లో ఉన్నవి అవే తీస్తున్నాను గానీ అవి తక్కువగానే తీసుకున్నాను వైట్ కలర్ లోవి. సో ఇదే షాప్ లో అన్నమాట నేను 1000 కి 3 తీసుకున్నది. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి. లైక్ 1000 కి 4 కుర్తీస్, 1000 కి 3 కుర్తీస్ అని కలంకారీ టైప్ లో. సో ఈ షాప్ లో నేను 1000 కి 4 కుర్తీస్ తీసుకున్నాను. బ్లాక్ ట్రెండ్స్ అని. నేను ఏమేమి తీసుకున్నా అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇదే వీడియోలో చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఇక్కడ క్యూట్ క్యూట్ చిన్న చిన్న సన్ గ్లాసెస్ కూడా కనిపించినాయి పిల్లలవి కూడా చాలా బాగున్నాయి. 100-200 అట్లా చెప్తున్నారు అనమాట అవి. అండ్ ఈసారి ఇంకో హిట్ ఏంటంటే ఈ కొరియన్ నైట్ వేర్ అన్నమాట. ఎక్కువగా కలర్ ఆప్షన్స్ ఏం లేవు. లైట్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగున్నాయి. చాలా వరకు ప్రతి చోట 600 ఉందన్నమాట ప్రైస్. ఎక్కడో 1-2 చోట్ల 500 కూడా ఉన్నాయి. చూడండి మీరు. బట్ యాజ్ యూజువల్ నేను ఏం తీసుకోలేదు. ఎందుకంటే వైట్ నేను మెయింటైన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ స్ట్రగ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఇవి తక్కువ ప్రైస్ ఉన్నాయి. లైక్ 200-250 అట్లా చెప్తున్నారు. బాగున్నాయి కలెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ప్రింటెడ్ లో కాటన్ క్లాత్ లో మనకి స్లీవ్లెస్ టాప్స్ ఉన్నాయి అన్నమాట. అవి 350 అట్లా ఉన్నాయి. అవి కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా. అండ్ చూడండి ఇక్కడ కొరియన్ నైట్ వేర్ 500 కే ఉంది. ఇంకా అట్లా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ మనకి 999, 150, 199 షాప్ ఉంటది అనమాట. అందులో మనకి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. సో నేను మా పాప కోసం చూసాను అనమాట. మా హైరమ్మ కోసం. సో అంతగా నాకు ఏం ఎక్కువగా నచ్చలేదు. మరి ఆ రోజు కలెక్షన్ ఎక్కువ పెట్టలేదో ఏంటో తెలీదు. ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను కదా. అది నెక్స్ట్ సమ్మర్ కి యూజ్ అవుతుంది అని చెప్పి 150 ఉండే దాని కాస్ట్. ఇంకా నెక్స్ట్ మా వారు నా షాపింగ్ చూసి అలసిపోయి ఇటు పక్కన పర్ఫ్యూమ్స్ కనిపిస్తే అటు వెళ్ళిపోయింది అనమాట. ఏం చెప్పాలంటే నేను కూడా అప్పటికే అలసిపోయాను. నా కళ్ళు మంటలేస్తున్నాయి అనమాట. ఏమైనా పర్ఫ్యూమ్ తీసుకుందాము అని చెప్పి మా వారు చూసారు. బట్ అంత స్మెల్ ఏం రావట్లేదు అనమాట. అంత బాగా ఏం అనిపించలేదు. పర్ఫ్యూమ్ ఫిల్ చేసే బాటిల్స్ ఉన్నాయి కదా. ఆ బాటిల్స్ మాత్రం చాలా క్యూట్ క్యూట్ గా బాగున్నాయి అనమాట. ఏదో చాక్లెట్ దో ఏదో ఫ్లేవర్ చూయించిండు కానీ నాకు అసలు అది స్మెల్ వస్తున్నట్టే అనిపించలేదు. నాకు అంతేం నచ్చలేదు. ఇంకా మా వారు అయితే పర్ఫ్యూమ్ లవర్ అనమాట. సో తీసుకుందాము అన్నాడు. బట్ నేను వద్దని చెప్పేసిన. ఇంకా వెళ్తూ ఉంటే మనకు షాప్స్ వస్తూనే ఉంటాయి అనమాట. చాలా వరకు ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు. బార్గెన్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు. సో ఇంకా మనకి చూడాలన్నమాట. మనకి వెతికే అంత ఓపిక ఉంటే మంచి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి. మనకి మంచి మంచి బట్టలు తీసుకోవచ్చు. ఓపిక ఉండాలన్నమాట మనకి. అందుకనే చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ లోనే లైక్ ఫస్ట్ 1 డే లో మాత్రం అసలు కంప్లీట్ చేయలేం షాపింగ్ అంతా. మనము 2 డేస్ మినిమం పడుతుంది. ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదన్నా 500 అంట. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా స్టైల్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ లోపల 250కి 350కి శారీస్ ఉన్నాయి అనమాట. సో చూద్దామని చెప్పి వెళ్ళిన లోపలికి. సో ఇట్లా ఒక రౌండ్ వేసేసి వచ్చేసిన. అక్కడ కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. సో నేనేం తీసుకోలేదనమాట. జస్ట్ చూసేసి వచ్చేసిన. సో ఇంకా పట్టు శారీ టైప్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి కాటన్ శారీస్ గానీ, పట్టు శారీస్ గానీ అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ మనం వేసుకునేలాగా లేవన్నమాట. నాకు అంత బాగా అనిపించలేదు. ఇంకా ఎక్కడ చూసినా చికెన్ కర్రీ టాప్స్ అయితే అసలు తగ్గేదేలే అన్నట్టున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మోడల్స్ ప్రతి షాప్ లో సేమ్ ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కలర్స్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను చికెన్ కర్రీలో షార్ట్ కుర్తీ తీసుకున్నాను అనమాట. లాంగ్ ఏం తీసుకోలేదు. లాంగ్ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు దాని మీద. చాలా అంటే చాలా అలసిపోయాం అనమాట. ఇంకా మా వారు కూడా చాలా అలసిపోయిండు. సో పక్కన ఇక నిలోఫర్ కనిపించింది. అక్కడ దాకా వచ్చినాము. ఇంకా టీ తాగుదామని చెప్పి లోపలికి వచ్చేసినాము. నిలోఫర్ టీ వచ్చేసి 60 రూపీస్ అంట. సో నేను ఒకటి మా వారు ఒకటి తీసుకున్నాము. అండ్ బిస్కెట్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ టీ తాగిన తర్వాత అనిపించింది అసలు నేను కూడా ఇంట్లో ఇంతే బాగా చేస్తాను కదా అని. ఎందుకంటే మా ఇంట్లో కూడా మేము నిలోఫర్ టీ పౌడరే వాడతాము. సేమ్ నేను ఇంట్లో ఎలాగైతే చేసుకుంటానో టీ సేమ్ అట్లనే ఉంది టేస్ట్. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఇంకా నా బట్టల పిచ్చిలో నేనుంటే మా టోను ఒకటే బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని వాళ్ళ డాడీని సతాయిస్తున్నాడు అనమాట. సో ఇంకా వాడు బొమ్మలు చూస్తున్నాడు. నేను ఇక్కడ బాటిల్స్ కనిపించాయి అనమాట. ఒకటి 50 రూపీస్ అంట. చూడ్డానికి క్యూట్ అనిపించినాయి అని చెప్పి తీసుకున్నాను. ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను అనమాట. ఎప్పటికన్నా పనికొస్తాయి కదా అన్నట్టు.
అన్నట్టు. గ్లాస్ బాటిల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ మా టోను చూడండి ఏదో ఒక చిన్న బొమ్మ తీసుకొచ్చి అది 350 అని చెప్పి అంటున్నాడు. అమ్మ వద్దు అని చెప్పి నేను ఎంత చెప్తున్నా వినట్లేదన్నమాట మాట. ముందు నుండి ఇంకా ఆ షాప్ ఓనర్ కూడా మా టోనుకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇవి చాలా క్వాలిటీ ఉంటాయి. లైక్ నువ్వు కిందేసి పగలగొట్టినా అవి పగలవు అని చెప్పి. ఇంకా సరే పోనీలే అని చెప్పి ఒకటైతే తీసేసుకున్నాం మా టోను కోసము. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో వుడ్ షాప్ కనిపించింది. చాలా బాగున్నాయి ఇక్కడ కూడా. ఇట్లాంటివి చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ ఎక్కువ ఇయర్స్ వస్తాయా లేదా అని తెలీదు. అంటే మంచి వుడ్డా కాదా అన్నది మనకు తెలీదు కదా. బట్ మంచి వుడ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అవి ఇంటికి మంచి లుక్ ఇస్తాయి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించినాయి. నాకు ఒకటే షాప్ కనిపించింది ఈ మ్యాగ్నెట్ షాప్. ఒకటి 100 అని చెప్తున్నారు. సో ఇంకా అట్లా ముందుకెళ్తూ ఉంటే మనకి చాలా జ్యువెలరీ షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ తెలంగాణ స్టోర్ అని కనిపిస్తే లోపలికెళ్ళి చూసాను. లైక్ కలంకారీ, ఇక్కత్ అవన్నీ ఉన్నాయన్నమాట అందులో. అంటే మళ్ళీ ఒక క్రాకరీ యూనిట్ కనిపిస్తే దాని లోపలికొచ్చి చూసినా కలెక్షన్ ఎట్లుంది అని చెప్పి బానే ఉన్నాయి. బట్ నేనేం తీసుకోలేదు ఇక్కడ. నేను 12:30కి లోపలికెళ్తే మళ్ళీ 3:30కి బయటికొచ్చినా అన్నమాట. ఫైనల్ గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం తీసుకున్నానో ఏం తీసుకోలేదో ఇంకా నాకు అసలు ఏం క్లారిటీ లేదన్నమాట. ఇంటికెళ్ళి చూసుకోవాలి. అండ్ ఇంక ఇట్లా బయటికి రాగానే ఒక అంకుల్ 150కి సారీస్, కాటన్ సారీస్ అని చెప్పి అమ్ముతున్నారు. సో చూసాను. బాగున్నాయి అన్నమాట. తీసుకున్నాను. లైక్ డ్రెసెస్ కానీ, హాఫ్ సారీస్ కానీ కుట్టించుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను ఏమేమి తీసుకున్నాను విత్ ప్రైజెస్, స్టాల్ నెంబర్స్ అవన్నీ క్లియర్ గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ మీరు గనుక ఇప్పటి వరకు నుమైష్ కి వెళ్ళకపోతే డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇట్లా వెళ్తూ ఉన్న కొద్దీ మనకి దుపట్టాస్ కూడా కనిపించినాయి అన్నమాట. ఇంకా నాకు తెలియకుండా మా వారే తీసేసుకున్నారు దుపట్టా. అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. సో నేను నా కోసం, మా మిన్ను కోసం 2 తీసుకున్నాను. ఫైనల్ గా షాపింగ్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. మా టోను కూడా చాలా అలసిపోయిండు పాపం, పడుకున్నాడు అనమాట ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత ఖర్చు అయింది అన్నది చూద్దాం. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మాకు మళ్ళీ ఇంట్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలి అని చెప్పి గుర్తొచ్చింది. సో అందుకే మళ్ళీ మేము నేషనల్ మార్ట్ కి వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ కూడా కొన్ని కావాల్సిన సామాన్లు తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయినాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.